ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఏపీ యూనివర్సిటీలు మెరుగుపడాలి అన్నారు అబ్దుల్ నజీర్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో మరింత మెరుగైన స్థానం కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ప్రయత్నించాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. మన విశ్వవిద్యాలయాలు విద్యా పరిపక్వతలో వివిధ దశల్లో ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో 2025 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 25 పబ్లిక్ విశ్వవిద్యాలయాలలో కేవలం ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే తొలి 50లో స్థానం సాధించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం టాప్ 100లో ఉంది. ఈ ర్యాంకింగ్స్ లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడం, టాప్ 100లో చోటు సంపాదించడానికి ప్రయత్నించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయన్నారు. విజయవాడ నోవాటెల్లో ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య ప్రస్తుత స్థితి, భవిష్యత్తులో దాన్ని మరింత బలోపేతం చేయడానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడానికి ఈ సమావేశం ఒక చక్కటి వేదిక అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విస్తృతమైన సమగ్ర ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించింది. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగి యువత ఉన్నత విద్య ప్రవేశానికి మార్గం సులువైంది. విశ్వవిద్యాలయాలు విద్యార్థుల విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలను ప్రోత్సహించే విద్యా వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేయాలి. నాణ్యతను బయటి అవసరంగా కాకుండా అంతర్గత సంస్కృతిగా చూడాలి. అది రోజువారీ నిర్ణయాలు, దీర్ఘకాల ప్రణాళికలను మార్గనిర్దేశం చేస్తుంది. స్వామి వివేకానంద చెప్పినట్లుగా విద్య అంటే మెదడును నింపడం కాదు, మనసుకు శిక్షణ ఇవ్వడం. అంటే విద్య అనేది భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా మనసును తీర్చిదిద్దడం, కేవలం పాఠాలు కంఠస్థం చేసుకోవడం కాదు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి తెలుసుకునేలా బోధన చేపట్టాలి. తదుపరి సవాల్ ఏమిటంటే మన విశ్వవిద్యాలయాల్లో చేరే ప్రతి విద్యార్థి తన విద్యను ధైర్యంగా, నైపుణ్యంతో పూర్తి చేసేలా సహాయం చేయడం. గ్రామీణ గిరిజన ప్రాంతాల విద్యార్థులు, తొలితరం విద్యార్థుల అవసరాలపై విశ్వవిద్యాలయాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమానత్వం అనేది కేవలం ప్రవేశ గణాంకాలనే కాకుండా విద్యార్థుల విజయాల్లో, వారి జీవన ఫలితాల్లో కూడా ప్రతిఫలించాలి. ఇప్పుడు మనం అసాధారణ సాంకేతిక పురోగతి యుగంలో జీవిస్తున్నాం. ఈ నేపథ్యంలో కేవలం డిగ్రీ మాత్రమే సరిపోదు. విద్యార్థులను అనుకూల నైపుణ్యాలు, డిజిటల్ అవగాహన, నిరంతరం నేర్చుకునే సామర్థ్యంతో తీర్చిదిద్దాలి. ప్రముఖ తత్వవేత్త నికోస్ మాటలను ఈ సందర్భంగా నేను ఉటంకిస్తాను. ఆదర్శ ఉపాధ్యాయులు విద్యార్థులకు వంతెనలుగా ఉపయోగపడి తరువాత ఆనందంగా తమ ప్రయాణాన్ని ముగిస్తారు. భవిష్యత్తులో తమ శిష్యుడు సొంతంగా వంతెనలను నిర్మించుకునేలా ప్రోత్సహిస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువతతో పాటు తొలితరం వారికి విశ్వవిద్యాలయాల ప్రవేశాల్లో సమాన అవకాశాలు లభించడం శుభసూచకం. ఉన్నత విద్యలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం కూడా ఆశాజనకమైన, ప్రోత్సాహకరమైన పరిణామం. అయితే 2023-24 సంవత్సరానికి గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం జాతీయ సగటు కంటే రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం ప్రతికూల పరిణామం. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంచాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉన్నత విద్యా స్థితిని అంచనా వేయడానికి అత్యంత ముఖ్యమైన సూచికలలో ఒకటైన స్థూల ప్రవేశ శాతం మన రాష్ట్రంలో మొత్తంగా GER 36.5గా ఉంది. ఇది జాతీయ సగటు 28.4 కంటే ఎక్కువ. అలాగే లింగ సమానత సూచిక 0.93గా కొనసాగుతోంది. ఈ విజయాలు ప్రశంసనీయమైనప్పటికీ తర్వాత దశలో నాణ్యతా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉంది. జాతీయ విద్యా విధానం 2020 అమలుతో భారతదేశంలోని ఉన్నత విద్యారంగం గణనీయమైన మార్పు దిశగా పయనిస్తోంది. ఇది 2040 నాటికి ఒక విశిష్టమైన పరివర్తన లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యత అనేది ఏదైనా బలమైన ఉన్నత విద్యా వ్యవస్థకు మూల స్తంభం. అది విద్యార్థుల అభ్యాస అనుభవం, పట్టభద్రుల నైపుణ్యం, పరిశోధన విశ్వసనీయతలో ప్రతిబింబిస్తుందని గవర్నర్ అన్నారు. విశ్వవిద్యాలయాలు బలమైన విద్యా పునాదులను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. విద్య అనేది సృజనాత్మక, నైతిక నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సామాజిక బాధ్యత వంటి గుణాలను పెంపొందించాలి. ఇవి కేవలం సాంకేతికతతో మాత్రమే భర్తీ చేయలేం. డాక్టర్ APJ అబ్దుల్ కలాం చెప్పినట్లుగా విద్య అంతిమ లక్ష్యం నైపుణ్యం, నిపుణత కలిగిన మంచి మనుషులను తయారు చేయడం. స్వయం ప్రతిపత్తి ఉన్న చోట బాధ్యత కూడా పెరుగుతుంది. సమర్థవంతమైన పాలన అత్యవసరం. పారదర్శక నిర్ణయాలు, నిజాయితీ, ప్రజా వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం సంస్థ విశ్వసనీయతకు చిహ్నాలుగా నిలుస్తాయి. విశ్వవిద్యాలయాలు బోధన కేంద్రాలే కాదు, అవి జ్ఞానం సృష్టించే ఇంజిన్లుగా కూడా వ్యవహరిస్తాయి. పరిశోధనను ప్రోత్సహించడం, యువ పరిశోధకులకు మద్దతు ఇవ్వడం, ఆవిష్కరణను పెంపొందించడం ద్వారా చురుకైన విద్యా వాతావరణాన్ని నెలకొల్పాలి. ఉప కులపతులుగా మీరు విశ్వాసం, ప్రభావవంతమైన కీలక స్థానంలో ఉన్నారు. మీ నాయకత్వం సంస్థలను తీర్చిదిద్దుతుంది, వేలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కేవలం భౌతిక వసతులు, ఆర్థిక పెట్టుబడులపై కాకుండా మానవ వనరుల బలోపేతంపై ఆధారపడి ఉంటుంది. మన విశ్వవిద్యాలయాలు ఈ లక్ష్య సాధనలో ప్రధాన కేంద్రాలుగా నిలవాలి. ఈ సదస్సులో జరిగే చర్చలు ఆలోచనాత్మక నాయకత్వానికి మార్గం చూపుతాయని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగం రానున్న దశాబ్దాల సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటుందని తనకు నమ్మకం ఉందని గవర్నర్ అబ్దుల్ విశ్వాసం వ్యక్తం చేశారు.